పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. జనవరి 3 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు. జనవరి 3 నుండి 21 వరకు అని ఇక్కడ ఇచ్చిండ్రు. ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, నిజామాబాద్, జైరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాద్, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్. ఇక మొత్తం 17 పార్లమెంటు సెగ్మెంట్ లో కూడా ఆ పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల వారీగా ఒక సన్నాహక సమావేశాలకైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఒక సన్నాహక సమావేశాలకు ఆలోచన చేస్తాడు. మరి ఇక ఓటమి అయితే అయిపోయింది మీది. ఈ ఓటమి నుండి కోలుకొని పార్టీని బతికించే పని చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఉద్యమంలో అందరితోటి కలిసి వచ్చిండ్రు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరితోటి కలిసి మీరు పనిచేసిండ్రు. మిమ్మల్ని కూడా వాళ్ళు నమ్మి పనిచేసిండ్రు. మీ పార్టీ ఈ రోజు ఎక్కడికి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే మాది కాదురాబాయ్ అని పేదోడు అనుకునే వరకు మీ పార్టీ పరిస్థితి వచ్చింది. కాబట్టి పేదోనికి పార్టీని మళ్ళీ దగ్గర చేయండి. మీకు కార్యకర్తలు లేరు, మీకు ఊరూరున కార్యకర్తలు లేదు. ఏదో తెలంగాణ ఉద్యమం గాలిలో అటు టీడీపీలో ఉన్నోడు మీ పార్టీలో చేరిండు, ఇటు కాంగ్రెస్లో ఉన్నోడు మీ పార్టీలో చేరిండు, ఇటు బీజేపీలో ఉన్నోడు మీ పార్టీలో చేరిండు. లేకపోతే కొంతమంది యువకులు రాజకీయంగా ఆసక్తి ఉన్న వాళ్ళు వాడే వచ్చి ఒక వేదిక ఉన్నది కదా అని చేరిండ్రు. కానీ మీ పార్టీ కార్యకర్తలను తయారు చేసి అసలు మీకు ఊర్లల్లా టీఆర్ఎస్ గద్దెలు లేవు ఇంతవరకు. ఈ సిగ్గుపోతుంది మీకు చెప్పుకుంటే. టీఆర్ఎస్ గద్దెలు ఉన్నాయి ఎక్కడన్నా? ఇంకా టీడీపీ గద్దెలు ఊరును ఉన్నాయి. టీడీపీ పార్టీకి సంబంధించిన పార్టీ గద్దెలు ఉంటాయి కదా, ఊరును ఉన్నాయి, గ్రామాన పల్లెను ఉన్నాయి. మీ ఇజ్జతి మిమ్మల్ని అసలు మీ మీద ఎట్లా కోపం వస్తుంది అంటే కొన్నిసార్లు మరి మీ అహమో మీ దరిద్రమో కానీ 9 సంవత్సరాల అధికారంలో ఉండి టీఆర్ఎస్ గద్దెలు కూడా కట్టుకోలేకపోయిన దుర్మార్గులు మీరు. ఓ విధంగా మిమ్మల్ని మీ గురించి నిజంగా మీ పార్టీ చాలా దూరం వెళ్ళిపోయింది. ప్రజలకు మీకు మధ్య ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నదో ప్రగతి భవన్కి ప్రజలకి మధ్య ఎట్లయితే కంచెలేసుకున్నారో మీ పార్టీకి సాధారణ జనానికి మధ్య మీరే కంచెలేసుకున్నారు. ఈ కంచెల వల్లనే మీరు నాశనం అయిపోయింది. ఈరోజు ఈ నిజాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. లేకపోతే ఇంకా మీ భ్రమల్లో కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇంకా మా కేటీఆర్ అన్న అంటే లాగులు ఎగిరేసుకుంటారు, ఇంకా మా కేసీఆర్ అంటే లాగులు ఎగిరేసుకుంటారు. లేదురా మనం వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడ్డా వాళ్ళు మనల్ని దేకర్రా బాబు అంటే ఇంటలేరు. నాకు ఫోన్లు చేస్తాను, చిరాకులు ఎత్తాను, నాకు ఫోన్లు చేస్తా అంటే ఒక్కొక్కడు అన్నా మన బాబు ఏ బాబు ఏంటిది బాబు? మనం సంకరేసుకొని సాధిండా లేకపోతే మనకు తిండి పెట్టింది అయిందంతా? నేను కేసీఆర్ నాయకులు లెక్కనే చూస్తా. మన దగ్గర ఉన్న శక్తిని వాడుకున్నప్పుడు నీ దగ్గర ఏ అవకాశాలు అయితే ఉన్నాయో ఆ అవకాశాలు మా పేద ప్రజలకు ఇవ్వనప్పుడు నీ భజన చేసేదానికి నేను భక్తున్నా? నాకంటూ మెదడు ఉన్నది, మనకంటూ మెదడు ఉన్నది. ఎవ్వనికి భజన చేయొద్దు. మనం భజనకు మొదలైనమా మళ్ళీగా లెక్క బానిసలం అవుతాం. అధికారమే కావాలనుకున్నామా ఎవని వంతైనా పాడతాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అధికారం అవసరం లేదు, మార్పు అవసరం మనకు. అధికారం మార్పు కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అధికారం మార్పు కాదు. జస్ట్ కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి కాంగ్రెస్ కు మాత్రం అధికారం మార్పిడి జరిగింది. రాజకీయ మార్పు కాదు ఇది. ఇక్కడ వెలుమ దగ్గర నుంచి వెళ్ళి రెడ్డి దగ్గరికి మారింది. ఇది జస్ట్ అధికార మార్పిడి అంతే. దీని రాజకీయం తెలిసిన వానికి అర్థమవుతుంది. అది